ఎన్నికల నిబంధనల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా సహకరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు జి రవి అన్నారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బరిలో పాల్గొంటున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, ప్రచార సరళి, వివిధ అనుమతులు, ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేస్తున్న వివరాల సమర్పణ తదితర అంశాలపై చేపడుతున్న అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు జి రవి పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగారని, ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా ఎన్నికలు నిర్వహించుకునేలా అందరి సహకారం అవసరమని అన్నారు. ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదని, వ్యక్తిత్వాన్ని అవమానపరిచే విధంగా ప్రచారాలు నిర్వహించకూడదని ఆయన అభ్యర్థులకు సూచించారు. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా అన్ని నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వార్డులో ఓటర్లందరికీ బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్లే క్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 17 గుర్తింపు కార్డులు ఏదైనా ఒక కార్డును పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు తెలియజేయాలని ఆయన తెలిపారు. పోలింగ్కు 48 గంటల ముందుగానే ప్రచారాలు పూర్తి చేసుకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలు పూర్తయిన 45 రోజుల్లోపు ఎన్నికల్లో ఖర్చు చేసిన పూర్తి వివరాలు సమర్పించాలని, లేని పక్షంలో గెలిచిన అభ్యర్థులు ఎన్నికలు రద్దు చేయడం జరుగుతుందనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సో ఇవన్నీ కూడా చేస్తూ ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు ప్రచారం చేసుకోవచ్చు, లేదా లాస్ట్ ఎప్పుడు వరకు ప్రచారం చేసుకోవచ్చు అన్నవన్నీ కూడా చెప్తారు. ఇంకోటి ఏంటంటే ప్రొసెషన్ కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ప్రాపర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇవన్నీ చేయాలి, లేకపోతే వైలేషన్ కింద అవుతుంది, కేసెస్ అవుతుంది. దీంతో పాటు మనం ఎక్కడెక్కడ చెప్పారు, ముఖ్యంగా ప్రార్థన ప్లేసెస్లో ఇక్కడ కూడా మనం ప్రచారం చేయడానికి, అట్లానే కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, వర్గం పేరు మీదనో ఈ ఏజెంట్ కానీ వాళ్ళు వచ్చి ఆ రిజిస్టర్స్ చూపించి క్లియరెన్సెస్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన లిమిట్ ₹1,00,000 లోపే ఏమేమి చేయాలి, ఎక్స్పెండిచర్ చేస్తే ఏ ప్రొసీజర్ ఫాలో కావాలి, వాటితో పాటు మీరు ఎప్పుడెప్పుడు మీ రిజిస్టర్స్ సబ్మిట్ చేయాలనేది డే వైజ్ వాళ్ళకి షెడ్యూల్ ఇస్తారు. మీకు చేయాలి, ఏమేమి చేయకూడదు అన్నది కూడా. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు క్యాంపెయినింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్యాంపెయిన్ చేసేటప్పుడు కండక్ట్ చేసే మీటింగ్స్ చాలా అవకాశాలు మీరు ప్రచారం చేసుకోవడానికి అన్నిటికి కూడా అవకాశం కల్పిస్తారు కాబట్టి, సో అందరూ కూడా ఒకటే ఫుటింగ్ మీద ఉంటారు. సో నేను ఇండిపెండెంట్ కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదనో, లేకపోతే నేను నా పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ